అయితే పహల్గామ్ అటాక్ తర్వాత ఇండియన్ గవర్నమెంట్ తీసుకుంటున్న డెసిషన్స్కి లైక్ సింధు నది నీళ్ళని ఆపడం కానీ అండ్ అక్కడ మూవీస్ని ఇక్కడ బ్యాన్ చేయడం కానీ రెండింటి మధ్యలో వాణిజ్యాన్ని కట్ చేయడం కానీ ఇలాంటి చాలా డెసిషన్స్కి ఇండియాలో ఉన్న వాళ్ళే ఎగెన్స్ట్గా మాట్లాడుతున్నారు అన్నమాట. అంటే వాళ్ళ ప్రజలు ఏం చేసినారు, వాళ్ళ దేశం వాళ్ళు ఏం చేసినారు అనుకుంటూ మాట్లాడుతున్నారు. అయితే 2017లో మన దంగల్ మూవీని కూడా నేషనల్ యాంథమ్ ఉందన్న రీజన్తో వాళ్ళ యాక్టర్స్ అంతా నేషనల్ యాంథమ్ ఉందన్న రీజన్తో అక్కడ బ్యాన్ చేసినారు. మరి అది వీళ్ళకి ప్రేమతో మాట్లాడుతున్న వీళ్ళందరికీ అది తెలియదా? అండ్ ఇంకోటి, ఈరోజు జరిగిన ఆపరేషన్ సింధూర్కి వాళ్ళు ఎగెన్స్ట్గా లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర, అంటే మనం అక్కడ టెర్రరిస్ట్ మీద అటాక్ చేస్తే ఆ టెర్రరిస్ట్కి సపోర్ట్ చేస్తూ లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర పాకిస్తాన్ ఆర్మీ కాల్పులు జరిపింది. ఆ కాల్పుల్లో 3 ఇండియన్ సిటిజన్స్, ఇన్నోసెంట్ సిటిజన్స్ చనిపోయినారు. మరి ఇది వీళ్ళకి తెలియదా? ఇఫ్ పాకిస్తాన్కి టెర్రరిజంకి సంబంధం లేకపోతే వాళ్ళ మీద అటాక్ చేసినప్పుడు ఆర్మీతో ఎందుకు కాల్పులు జరిపించింది? ఇప్పుడు పాకిస్తాన్కి టెర్రరిజంకి సంబంధం లేకపోతే ఇండియన్ గవర్నమెంట్ టెర్రరిస్ట్ మీద అటాక్ చేసింది. టెర్రరిస్ట్ మీద అటాక్ చేసినప్పుడు ఇండియన్ గవర్నమెంట్గా సపోర్ట్ చేయాల్సింది. మరి వాళ్ళు ఎందుకు ఆర్మీతో చేయించినారు? ఇది వీళ్ళకి అర్థం కాదా? మరి ప్రేమతో మాట్లాడేటోళ్ళకు